ఏపీ సీఎం చంద్రబాబు చేజేతులా తప్పులు చేస్తున్నారా? పార్టీ కోసం 5 ఏళ్లు ఎంతో కష్టపడిన కార్యకర్తలను ఇప్పుడు మానసికంగా కృంగిపోయేలా చేస్తున్నారా? బాబు గారి చర్యలతో 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎన్నో అరాచకాలు, దాడులు ఎదుర్కొని పార్టీని బతికించిన వారికి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఆనందం ఆవిరి కాబోతుందా అంటే అవుననే చెప్పాలి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వ పాలనలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. మరి చంద్రబాబు ఇప్పుడు టీడీపీ వాళ్లను వేధించిన వాళ్లకే ఎందుకు పెద్దపీట వేస్తున్నారు? వాళ్లనే ఎందుకు అందలం ఎక్కిస్తున్నారు? ఆ స్టోరీ ఏంటో చూద్దాం. వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో కుప్పంను టార్గెట్ చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు స్థానిక వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ భరత్, వైసీపీ నేతలు అందరూ కలిసి టీడీపీ వాళ్లను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. అయితే ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చాక ఎవరు అయితే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ను ఇబ్బందులకు గురి చేశారో వారే తెలుగుదేశంలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇది టీడీపీ నేతలకు ఎంత మాత్రం రుచించడం లేదు. ఎన్నికల ఫలితాల తర్వాత కుప్పం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గతంలో టీడీపీ నేతలను శత్రువులుగా చూసి నానా ఇబ్బందులకు గురి చేసిన నేతలు అంతా ఇప్పుడు అదే టీడీపీలో చేరి మిత్రులుగా మారాలని చూస్తున్నారు. కానీ టీడీపీ నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఫ్యాన్ పార్టీ నేతలను చేర్చుకునేందుకు చంద్రబాబు సుముఖంగానే ఉన్నారట. చంద్రబాబు బాధలు చంద్రబాబువి. ఇంత భయంకరమైన గాలిలోనూ కుప్పంలో చంద్రబాబుకు కేవలం 45,000 ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది. అందులోనూ 2019లో కేవలం 30,000 మెజార్టీతో గెలిచారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ దారుణంగా ఓడిపోయింది. కుప్పం మున్సిపాలిటీని కూడా టీడీపీ కోల్పోయింది. ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావడంతో కుప్పంలో తెలుగుదేశంను బలోపేతం చేసుకొని తన పట్టు మరింతగా పెంచుకోవాలని బాబు భావిస్తున్నారు. అయితే తమను ఇబ్బందులకు గురి చేసిన వైసీపీ క్యాడర్ ను బాబు టీడీపీలో చేర్చుకోవడం స్థానిక టీడీపీ వీరాభిమానులకు ఎంత మాత్రం రుచించడం లేదు. స్థానికంగా చంద్రబాబు బాధ్యతలు అప్పగించిన సమన్వయ కమిటీలోనూ కొందరు నేతలు వైసీపీకి చెందిన నాయకులను పార్టీలో చేర్చుకోవద్దని అనుకున్న చంద్రబాబు మాత్రం నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసుకొని వైసీపీని పూర్తిగా దెబ్బ కొట్టాలని భావిస్తున్నారు. అందుకే పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే చంద్రబాబు వైసీపీ క్యాడర్ ను చేర్చుకునేందుకు గేట్లు ఎత్తివేసినట్లు తెలుస్తోంది. అదే జరిగితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం పనిచేస్తున్న వీరాభిమానులు అటు చంద్రబాబుని గత 7-8 ఎన్నికలలో నెత్తిన మోస్తూ గెలిపిస్తున్న నాయకులు అందరూ తీవ్రంగా హట్టవడం ఖాయం. ఏది ఏమైనా నియోజకవర్గంలో సాధారణ జనాలను, న్యూట్రల్ గా ఉన్న ఓటర్లను ఆకర్షించడం మానేసి వైసీపీ నేతలను చేర్చుకోవడం అక్కడ టీడీపీ నేతలకు ఎంత మాత్రం ఇష్టం లేదు.